డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే పిల్లల యొక్క స్క్రీన్ టైంని రెడ్యూస్ చేసుకోవాలి. దానికోసం వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా అది వాళ్ళు అనుకున్నంతగా ఆ స్క్రీన్ టైం అనేది రెడ్యూస్ చేయలేకపోతున్నారు. ఎలా రెడ్యూస్ చేసే ఆప్షన్స్ ఉన్నాయంటారు సార్? ఇది స్క్రీన్ టైం అనేది మీరు చూస్తే నిన్న మొన్న మన దగ్గర లేదండి. ఇప్పుడు ఈరోజు స్క్రీన్ టైం అనేటువంటిది మన యొక్క 24 గంటల్లో భాగం అయిపోయింది. మీరు పిల్లలు అన్నారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. అవును సార్, పెద్దవారు స్క్రీన్ టైం కూడా రైట్. ఒక సర్వే చెప్తుందండి, యుఎస్ఏలో 6 hours 58 minutes స్క్రీన్ టైం ఉంటుందంట యావరేజ్, ఆన్ అన్ యావరేజ్. ఇండియాలో 7 hours 20 minutes ఉందండి. ఇక జెన్ జీ అంటారు పిల్లలు, అంటే 96 తర్వాత పుట్టినటువంటి పిల్లలు 2012 వరకు, వీళ్ళ స్క్రీన్ టైము more than 9 hours గ్లోబల్లీ ఉందండి. కొన్ని కంట్రీస్లో అయితే, ఆఫ్రికన్ కంట్రీస్లో more than 10 hours కూడా ఉంది. ఇది సత్యం అండి, అంటే ఇది ఫ్యాక్ట్స్, అందరూ అర్థం చేసుకోవాల్సింది. స్క్రీన్ టైం అనేది ఒక సాధారణ విషయంలాగా చూడకూడదు. మన 24 గంటల ప్రయాణంలో అత్యధిక భాగం ఇది తీసుకుంటుంది. దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయకపోతే రకరకాల సమస్యలు పెద్దలకి, పిల్లలకి, వారి మధ్య సంబంధాలకి వస్తాయి. సో మీరు ఇప్పుడు ఒక సర్వే చెప్పాను కదండి, వీటిలో ఒక ఆసక్తికర విషయం చెప్తాను మీకు. ఇప్పుడు 7 hours యావరేజ్ తీసుకుందాం సరదాగా మన ఎగ్జాంపుల్ కోసం. వీటిలో మేజర్ పార్ట్ దేనికి వెళ్ళిపోతుందో తెలుసా అండి? దేనికి సార్? వాచింగ్ వీడియోస్, గేమింగ్ అండి. మేజర్ సింహభాగం అందులో ఈ 7 hours సుమారుగా 4-5 hours దానికే వెళ్ళిపోతుంది. విజిటింగ్ వెబ్సైట్స్ ఇలాంటి ఒక 50 minutes వరకు వెళ్తుంటే, అంటే కొత్త వాటికి సెర్చ్ చేయటం ఇవన్నీ వెళ్తుంటే, ఆసక్తికరమైన విషయం రీడింగ్ అనేది ఇందులో 14 నుంచి 15 నిమిషాలు ఉంటుందండి. సో ఇదివరకులాగా ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది చెప్పలేని పరిస్థితి కాదండి. మీరు ఆన్లైన్లో కనెక్ట్ అయి ఉన్నారంటే మీ స్టాటిస్టిక్స్ అంతా కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఈ రీడింగ్ మీరు చూడండి, యావరేజ్ 7 hours మనం తీసుకునేటప్పుడు రీడింగ్ యావరేజ్ 14 minutes మాత్రమే ఉంది. మరి చూసారా ఎంత ముఖ్యమైనటువంటి విషయం ఇది. సో అందుకని చాలా మంచి ప్రశ్న అండి మీరు, ఇది చాలా. అంతేకాకుండా ఈరోజు ఇది అలార్మింగ్ సిచ్యువేషన్ అండి. ఇది ట్రూ సార్, ఇది చాలా ఆందోళనకరమైనటువంటిది కూడా. దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం. చాలామంది ఏమిటంటే రిస్ట్రిక్టెడ్ రూల్స్ ఇంతే అనేటువంటిది కొంతవరకు పనిచేస్తుంది తప్ప, అవగాహన లేకపోతేనండి మరలా ఇది ఒక అరణ్యం అండి. ఈ అరణ్యంలో రకరకాలు ఉంటాయి. విషపు తుల్యమైనటువంటి తీగలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, మనకి ఫుడ్ ఇచ్చేటువంటి పండ్లు పలహారాలు ఉంటాయి, రైట్, మనకి స్వాంతన చేకూర్చేటువంటి సాధు జంతువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇందులో. మరి ఏ పక్కకి వెళ్ళి మీరు ఉంటారు అనేటువంటిది మన ఇష్టం, అంతే కదండి. సో దీన్ని ఎలా చేయాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో నేను ఎందుకు ఇది ఒక అరణ్యం అని ఎందుకు అన్నానంటే అండి, ఒక విషయం చెప్తాను మీకు. రీసెంట్గా 2 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఇష్యూ. మార్క్ జుకర్బర్గ్ ఉన్నాడు కదా, ఫేస్బుక్ CEO. వాళ్ళని సెనేట్ జ్యుడిషియరీ పిలిచారు. వాళ్ళని ఎందుకు పిలిచారు అంటే, పేరెంట్ గ్రూప్ ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే అండి, 13 నుంచి 15 సంవత్సరాల పిల్లలు ఒక వారం రీసెర్చ్ అనమాట అండి, వాళ్ళ వాడకం మీద ఒక రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి స్క్రీన్ మీద అన్ఇంటెన్షనల్గా కంటెంట్, రాకూడని కంటెంట్ వచ్చేసింది. సో అదేమిటంటే, ఆ కంటెంట్ ఏమిటంటే 37% అండి, 37% పిల్లలకి న్యూడిటీ మీద కంటెంట్ తెలియకుండా వచ్చేసింది. నెక్స్ట్ 24% పీపుల్ ఏం చేశారంటే సెక్సువల్ అబ్యూజ్ మీద కంటెంట్ రిసీవ్ చేసుకున్నారు. 17%కి సెల్ఫ్ ఆర్మ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కంటెంట్ వచ్చేసింది. అంటే మనం క్లిక్ చేయకుండానే అది పాపప్ అయిపోతుంది. దీన్ని రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి వీళ్ళు పిలిచిన తర్వాత అతన్ని అడిగారు, అంటే పిల్లల్ని చంపేస్తారా ఇట్లాగా, మరి మీకు ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికని అడిగితే అంతటి పెద్ద వ్యక్తి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు.
నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే అండి ఈ పాయింట్ శిరీష గారు, ఇది సృష్టించిన వాడు కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. అలాంటి ప్రపంచంలోకి మన పిల్లల్ని అంత తేలిగ్గా వదిలేద్దామా? ఎంత కేర్ఫుల్ గా ఉండాలి. అది అందుకోసం నేను యాడ్ చేస్తున్నాను ఈ పాయింట్. సో కాబట్టి ఇవి ఈ పొటెన్షియల్ థ్రెట్స్ ఇన్విటబుల్ ఉంటాయి, దాన్ని అధిగమించి ఎలా మన పిల్లలు పక్కకు వస్తారు అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. దీనికి కొంచెం లోతుగా చూద్దామండి. ఈ లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఈ మధ్య జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి సంఘటన, సికింద్రాబాద్లో జరిగినటువంటి ఒక సంఘటన నేను చెప్తానండి. అంటే స్క్రీన్ టైము రిలేషన్స్ని లేకపోతే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని ఎంత డిస్టర్బ్ చేస్తుందనే దానికి ఒక ఉదాహరణ ఒక 2-3 రోజుల క్రితం జరిగినటువంటిదండి. ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి, ఫ్యామిలీతో ఉన్నారు. సో అమ్మాయి చాలా స్క్రీన్ టైం చాలా ఎక్కువ చూస్తూ ఉంది. దట్టు ఇప్పుడు సెలవులు ఉండటం కూడా అదొక భాగం కూడా, స్కూల్స్ లేకపోవడం చాలా ఎక్కువ చూడటంతో పేరెంట్స్ చాలాసార్లు మందలించారు. మందలించిన తర్వాత అయినప్పటికీ స్క్రీన్ టైంలో మార్పు ఏమీ లేదు, అంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్కి విలువ లేదు అక్కడ. సో ఒక సందర్భంలో ఎవరికైనా కోపం వస్తుంది కదండి, చాలా తీవ్రంగా మందలించడం జరిగింది. ఆ తీవ్రంగా మందలించినటువంటి సందర్భంలో ఆ అమ్మాయి ఇంటిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంటిని వదిలేసినటువంటి అమ్మాయి బయట ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ర్యాపిడోలో డ్రైవర్గా చేస్తున్నటువంటి ఒక వ్యక్తి జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉంది అని. సో అతని ట్రిక్స్, కపట బుద్ధిని ప్లే చేశాడు అక్కడ. అడిగి మాట్లాడడంతో ఎప్పుడైతే ఇంటి నుంచి సపోర్ట్ దొరకలేదో, జనరల్గానంటే సైకాలజీ ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతాం. అది పేరెంట్స్ విషయంలో జరిగినప్పుడు, అంటే పేరెంట్స్ విషయంలో గొడవ పడేలా జరిగిన చాలా సందర్భాలు, చాలా కేసెస్ మనకి స్పష్టంగా కనిపిస్తాయి. బయట ఎవరు కనిపించినా నమ్మేస్తాం, ఒక సపోర్ట్ కావాలని ఏదో సపోర్ట్. సో అలాంటి సందర్భంలో ఇలాంటి వ్యక్తులు ఆ కపట బుద్ధితో వ్యవహరించడం తెలియదు పాపం. ఆ ఆందోళనలో ఆ అమ్మాయి అంతా చెప్పడం జరిగింది. అప్పుడు అతను ఈ అమ్మాయికి ఎలా గైడ్ చేశాడంటే, అయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసింది చాలా కరెక్ట్, వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళకి అర్థం కావాలంటే నువ్వు ఈ రోజు అసలు ఇంటికి వెళ్ళకు, దగ్గరలో ఒక లాడ్జ్ తీసుకుని అక్కడ ఉంది కానీ నేను ఏర్పాటు చేస్తాను, నీకు ప్రశాంతంగా అక్కడ ఉంటుంది, అప్పుడు నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు వాళ్ళకి నొప్పి తెలుస్తుంది, అప్పుడు ఈ విధంగా ప్రవర్తించడం మీ పేరెంట్స్ అనేటువంటి విధంగా ఆ అమ్మాయిని మనసుని మార్చేశాడు. దురదృష్టం ఏమిటంటే అమ్మాయిని లాడ్జికి తీసుకెళ్ళటం, అక్కడ జరగరాని సంఘటనలు జరగటం, ఆ తర్వాత రోజు పేరెంట్స్కి తెలియటం, ఆ తర్వాత మళ్ళీ పోలీస్ కేసు పెట్టి ఆ తర్వాత పేరెంట్స్కి తెలిసి అమ్మాయిని తీసుకురావడం జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి చూసారా, స్క్రీన్ టైం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటిది, ఎంత దూరానికి అది దారి తీసింది అనేటువంటిది ప్రత్యక్ష ఉదాహరణ అండి. ఇక్కడ మనం చూస్తే సార్, మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి అండ్ మీరు ముందుగా మాట్లాడిన మాటలకి, లైక్ ఈ స్క్రీన్ టైంని రెడ్యూస్ చేయించాలి అన్న ఉద్దేశం పేరెంట్స్ది కరెక్ట్, కానీ ప్రాపర్ వేలో కనుక వాళ్ళు కనుక తీసుకుని ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేది. సో ఏ విధంగా మనము ప్రాపర్ స్టెప్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం ఎన్ని రూల్స్ పెట్టినానండి, ఇది ఒక భాగం అయిపోయింది. దీన్ని ఎలా వైజ్గా వాడాలి అనేటువంటిదే మనం చూడాలి తప్ప దీన్ని మొత్తం తీసేద్దామని అనుకోకూడదు. అది అసలు అంటే చేయలేనటువంటి పని. ఇప్పుడు సోషల్ డైనమిక్స్ మారిని, అక్కడ అవసరాలు మారిని, దాన్ని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. సో వైజ్గా ఎలా అడాప్ట్ చేసుకుంటాం అనేదే పాయింట్ తప్ప దీన్ని మొత్తం తీసేయాలి అని అనేటువంటి సందర్భంలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది, దానికి సొల్యూషన్ కూడా దొరకదు. ఇలాంటి సో వీటిలోనండి పొటెన్షియల్ థ్రెట్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనం వాళ్ళకి అది చెప్పగలగాలి. సో ఆ పొటెన్షియల్ థ్రెట్స్లో ఏమిటంటే, ఎప్పుడైతే వీళ్ళు దీనికి అడిక్ట్ అవ్వటం మొదలు పెట్టారో, ఎక్కువ గంటలు దాన్ని చూడడం మొదలు పెట్టారో, పర్టికులర్లీ చిన్నపిల్లల నుంచి కూడా మనం అలవాటు చేస్తున్నాం. సో వాళ్ళు డిలే ఇన్ కమ్యూనికేషన్, మాట్లాడడం తగ్గిపోతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. సో ఎందుకు బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది? సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారు, సైన్స్ ఏం చెప్తుంది? చిన్నపిల్లలకి కాంప్రహెన్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి, చూసే నేర్చుకుంటారు మాటలు లేకుండానే. నేను చాలాసార్లు చెప్పాను, 5 years వరకు కూడా ఏ సపోర్ట్ లేకుండా 5 లాంగ్వేజెస్ చిన్నపిల్లలు 5 years నేర్చుకోగల కెపాసిటీ ఉంటుంది వాళ్ళకని. ఎలా నేర్చుకుంటారు? అర్థం చేసుకుని నేర్చుకుంటారు, అంత శక్తి ఉంటుందండి వాళ్ళకి. ఎప్పుడైతే వీటిలో ఇన్వాల్వ్ అయిపోయారో, పర్టికులర్లీ ఆ చిన్నపిల్లలు, అక్కడ వీడియో ఒకటి, బయట జరుగుతున్నటువంటి వ్యవహారం ఒకటి, అంటే రెండింటికి ఇంటర్లింక్ జరగదు, ఒక ఇల్యూజనరీగా ఉంటుంది. ఎప్పుడైతే ఇల్యూజనరీగా ఉంటుందో వాళ్ళకి ఆ బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా ప్రాబ్లం వస్తుంది. సో మనం మాట్లాడుతున్నది, మనం చూస్తున్నది చుట్టుపక్కల జరుగుతునేటప్పుడు దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు.
సో ఇది రీజన్ అన్నమాట అండి. ఇవి చాలా చిన్నగా తీసుకుంటారు, కానీ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన. ట్రూ సార్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు మనకు ఒక సర్టెన్ ఏజ్ వరకు చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ మాటలు కూడా ఏజ్ గ్యాప్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది రావడానికి. వన్ ఆఫ్ ద రీజన్ ఈ స్క్రీన్ టైం అని కూడా చెప్తూ ఉన్నారు. సో అంటే ఇవి పేరెంట్స్ అర్థం చేసుకోవడం, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పాయింట్స్ పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా దాన్ని కమ్యూనికేట్ చేయగలిగినప్పుడు ఒక ఆలోచన మొదలవుతుంది, అందరికీ ఆలోచన. డెఫినెట్ రైట్. సో రెండోదండి, ఎప్పుడైతే వీళ్ళు అడిక్ట్ అయ్యారో అటెన్షన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి వాళ్ళకి. మీరు చూడండి, ఎప్పుడు సెల్ ఫోన్తో ఎక్కువ గడిపేటువంటి వాళ్ళ సెల్ ఫోన్ తీసేసిన సందర్భంలో వాళ్ళ రియాక్షన్స్ మారిపోతాయి అసలు. అంటే కొంతమంది అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు కూడా. చాలా అంటే కొన్ని హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళిన, ట్రైన్లో ప్రయాణించేటప్పుడైనా చూస్తుంటే చాలామంది పిల్లలు సో ఇలాంటి ప్రవర్తనతోనే ఉంటారు. పాపం వీళ్ళు కూడా పోన్లే తీసుకో అనేటువంటిది. సో దీనికి పులి స్టాప్ పెట్టకపోతే, దీనికి మధ్య మార్గం చూపకపోతే తర్వాత బాధపడేది ఎవరండి? పేరెంట్సే బాధపడతారు ఖచ్చితంగా. మొదటి బాధ వాళ్ళకే కదా వస్తుంది. సో అటెన్షన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మూడవదండి, స్లీప్ డిజార్డర్ పెరుగుతుంది. ఆ బ్లూ లైట్ అనేటువంటిది ఆ ఎఫెక్ట్ వల్ల ఆ స్లీపింగ్ ప్యాటర్న్స్ అనేటువంటివి మారుతాయి, ఆ స్లీపింగ్ డిజార్డర్స్ వస్తాయి. ఎప్పుడైతే వచ్చినాయో హెల్త్ ఇష్యూస్ పెరుగుతాయి కదండి ఖచ్చితంగా. సో ఇవి చాలా మనం జాగ్రత్తగా చూడవలసినటువంటిది. దీనికి తోడు ఇంక్రీజ్డ్ సెడెంటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సెల్ ఫోన్తోనే కూర్చోవడం, గేమ్స్తోనే కూర్చోవడం, ఒకే చోట కూర్చోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఉండదో చాలా సమస్యలు వస్తాయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మియోపిక్ అంటారు దాన్ని, అశ్వదృష్టి, షార్ట్ సైట్. అది బయటికి వెళ్ళి ఆడుకునేటువంటి పిల్లల్లో చాలా తక్కువ శాతం వస్తుందట. బయటికి వెళ్ళి ఆడుకునేటువంటి పిల్లల్లో. రైట్. సో విటమిన్ డి ఏమి ఇచ్చినా రాదు, బయటికి వెళ్ళి ఆడుకుంటే సఫిషియెంట్గా ఉంటుంది. సో ఇవి గమనించకపోతే ఓవర్ ఇయర్స్ ఏమైపోతుందండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఇవి పొటెన్షియల్ థ్రెట్స్ అండి ఇదంతా కూడా. ఇక ఫైనల్గా లాస్ట్ది ఒకటి చెప్తాను మీకు, సైబర్ బులియింగ్ అండి. ఆన్లైన్ సేఫ్టీ అనేటువంటిది మనం చాలా కేసెస్ విన్నాం. ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చిన్నపిల్లల్లో లేదా ఒక అడల్ట్స్కి వచ్చేటువంటి పిల్లల్లో ఏమవుతుందంటే మరొక సమస్య రీసెంట్గా FOMO అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, సైకలాజికల్ ప్రాబ్లం. అంటే ఆన్లైన్లో నా ప్రెజెన్స్ తగ్గిపోతుంది, నాకు లైక్స్ రావట్లేదు, నాకు వ్యూస్ రావట్లేదు, నా ప్రెజెన్స్ తగ్గిపోయింది అనేటువంటి ఆత్మ న్యూనతకి లోనయ్యేటువంటి పిల్లలు కూడా ఉంటారు. నెక్స్ట్, ఈ సైబర్ బుల్లింగ్ వల్ల మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఏ విధంగా మెంటల్గా పిల్లలు డిస్టర్బ్ అవుతారు అనేటువంటిది. సో అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అది పడుతూ ఉంటుంది. సో ఇవి పొటెన్షియల్ థ్రెట్స్ అండి. వీటికి అబౌవ్ పిల్లల్ని రైట్ చెయ్యకపోతే సమస్య ఒక్కటి ఆలోచన పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుందండి. ఇది సమస్య అండి, ఇది పొటెన్షియల్ థ్రెట్స్. మరి దీనికి ఏం చేయాలి? సొల్యూషన్ మొట్టమొదటిగా సొల్యూషన్ ఏమిటి అంటే స్ట్రిక్ట్ రూల్స్, అంటే సెట్ లిమిట్స్, ఖచ్చితంగా లిమిట్స్ పెట్టండి. కానీ ఆ స్ట్రిక్ట్గా అంటే సింగిల్ డైరెక్టెడ్గా అథారిటేటివ్ ధోరణిలో మనం చేస్తే దానికి సొల్యూషన్ దొరకదు. మనం సెట్ చేసినటువంటి లిమిట్స్ వాళ్ళ అవగాహన సామర్థ్యంలోకి మిళితమై ఉంటే, అంటే వాళ్ళు అర్థం చేసుకుని కన్సీక్వెన్సెస్ అర్థం చేసుకుని ఆ లిమిట్స్లో వాళ్ళు రాగలిగితే మొట్టమొదటి స్టెప్ వేసినట్టేనండి. ఇందులో అది ఓర్పుగా చేయాలండి. ఇది ఓర్పుగా చేయకపోతే ఏమవుతుందంటే, మీరు చాలామంది సెల్ ఫోన్ లాగేసుకుంటే కొంతమంది, మీరు ఇప్పుడే చెప్పారు, చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు, కోపం వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళ రియాక్షన్స్ మారిపోతూ ఉంటాయి అనేటువంటి. కొంతమంది ఏం చేస్తారంటే రియాక్షన్స్ లేకపోయినా వాడు తర్వాత చదువుకోమన్నా లేకపోతే ఏదో యాక్టివిటీ చేయాలి, అలాంటి యాక్టివిటీస్లో చూపిస్తూ సో చూపించడం, అసలు ఆ యాక్టివిటీలో ఇన్వాల్వ్ కూడా అవ్వరండి. వాళ్ళు ఇప్పుడు చదవమంటారు, వాడు బుక్ వేసుకుని ఏమంటే కాదు కదా. సో ఇక్కడంటే ఆ మెచ్యూరిటీ లేకపోతే, అవగాహన రాకపోతే ఆ యాక్టివిటీ కూడా జరగట్లేదు కదా. సో అవగాహన అనేది చాలా 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 ప్రధానమైనది. అందుకే నేను ఈ పొటెన్షియల్ థ్రెట్స్ అన్నీ కూడా మీకు చెప్పాను అనమాట అండి. తర్వాత పాయింట్ ఏమిటంటే అండి, ఫోకస్ ఆన్ క్వాలిటీ కంటెంట్ అంటే, ఇప్పుడు మీరు సెల్ ఫోన్ మీ దగ్గర ఉంది శిరీష గారు, మనం ఒక వీడియో కూడా, ఒక మంచి వీడియో హౌ టు నావిగేట్ అనేటువంటిది కూడా ఉంది. ఏమిటంటే మనం ఆ యాక్టివిటీని డివైడ్ చేయగలిగితే, దేనికి చేస్తున్నాం, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్కి చూస్తున్నామా, నాలెడ్జ్ కోసం చూస్తున్నామా, సెల్ఫ్ లెర్నింగ్ కోసం చూస్తున్నామా, రైట్? సో లేదా షాపింగా,
ఇలా ఒక డివైడ్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇంకొక అద్భుతమైన సొల్యూషన్ చెప్తాను మీకు. షూర్ సార్. కో వ్యూయింగ్ విత్ ద చిల్డ్రన్ అండి. వాళ్ళతో పాటు కూర్చొని చూడండి, వాళ్ళు ఆడుతూ వాళ్ళ పక్కన కూర్చోండి. కొంత ఆ సాన్నిధ్యం వస్తే ఏమవుతుందంటే అండి వాళ్ళకి ఓపెన్నెస్ పెరుగుతుంది. వాళ్ళ సమస్యలు మన దగ్గరికి చెప్పుకునేటువంటి అవకాశం చాలా బాగా పనిచేస్తుందండి ఇది. సో మనం కూడా యాక్టివిటీలో కొంత భాగం అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. మనం బయట నుంచి చూసినంతసేపు వాళ్ళు దాస్తూనే ఉంటారు, హైడ్ చేస్తూనే ఉంటారు. సో ఆ పొటెన్షియల్ థ్రెట్స్ని మనం ప్రాక్టికల్గా చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఇక లాస్ట్గానండి ఆన్లైన్ సేఫ్టీ, ఆ రెస్పాన్సిబిలిటీని వాళ్ళకి చెప్పగలగాలి. సో అవగాహన పెంచటము, సో డివైడ్ చేయటము, దేని మీద మనం ఎంత సమయం కేటాయిస్తున్నాము, అది దేనికి ఉపయోగపడుతుంది మనకి. సో వాళ్ళలో భాగమయ్యి కొంత సమయాన్ని వాళ్ళతో పాటు గడిపి చూసినప్పుడు ఇంకొంచెం మనం యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ పద్ధతులు పాటిస్తే ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదం కాకుండా దాని నుంచి అత్యున్నత స్థితికి వెళ్ళినటువంటి పిల్లలు లేదా పెద్దలు కూడా చాలామంది ఉన్నారు దీన్నే ఉపయోగించుకొని. కొంతమంది అసలు ఏమీ ప్రొడక్టివ్ లేకుండా కిందకి పడిపోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో ఆ మంచి మార్గాన్ని మనం చూపించడానికి అవకాశం ఉంటుందండి. చాలా చాలా సీరియస్ ఇష్యూ. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇన్వాల్వ్ అయ్యి వీటి మీద ఆ పద్ధతులు నేర్పగలిగితే ఆ పిల్లల యొక్క పరిస్థితి వేరే ఉంటుంది. డెఫినెట్గా సార్ మీరు చెప్పినట్టుగా లైక్ ఆ కాజ్ ఎందుకు వస్తుంది, దాని రీజన్స్ ఏంటి, దాంతోపాటు ఒక సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్లో మీరు చెప్పిన ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ పిల్లలకి ఎలా కమ్యూనికేట్ చేయాలి అన్న దాంట్లో చాలా మంది కూడా ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టుగా వాళ్ళతో పాటు కూర్చున్నట్లయితే మనం టైంని రెడ్యూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. వాళ్ళు వేరే వెబ్సైట్స్ ఓపెన్ చేయకుండా ఉంటుంది. అక్కడ వచ్చే కంటెంట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళు ఇంకా వేరే థాట్స్ లేదంటే వేరే వీడియోస్ ఓపెన్ చేయకుండా ఉంటుంది. ఇది కనుక వాళ్ళు కనుక ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తే మనం చెప్పిన ఈ సొల్యూషన్ బాగా వర్కౌట్ అవుతుంది అందరి పేరెంట్స్కి. కానీ మాకు టైం ఉండదు అంటూ ఉంటారు. బట్ ఆ టైంని కనుక వాళ్ళు కేటాయిస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లం మనం ఈజీగా ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా కూడా ఇలా పేరెంట్స్ పిల్లలకి ఎలా కమ్యూనికేట్ చేయాలి లేదంటే పిల్లల నుంచి వస్తున్న ప్రాబ్లం నుంచి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి దానికి మీ గైడెన్స్ కావాలి అనుకున్నా కూడా, అండ్ కెరియర్ విషయంలో కూడా ఎస్పెషల్లీ 10th తర్వాత ఏజ్ చూస్ చేసుకోవాలి అన్న క్వశ్చన్ మార్క్స్ ఉంటూ ఉంటుంది. సో దాన్ని ఎలా డిసైడ్ చేయాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఖచ్చితంగా అండి. సో వీటిలో ఖచ్చితంగా 10th తర్వాత అందరి పేరెంట్స్కి కూడా 10th వరకు స్కూల్స్లో నడుస్తుంది, తర్వాత జేఈ అంటారు, నీట్ అంటారు, ఇట్లా చాలా సమస్య ఉంటుంది. అక్కడ ఒక మంచి సలహా తీసుకోవాలని. సో మన ఎక్స్పర్టీజ్ కూడా చాలా ఎక్కువగా అక్కడ అసలు పిల్లలకి ఏం చేయాలి, ఈ టఫ్ జర్నీని ఎలా వెళ్ళాలి అనేటువంటి దాని మీద కోర్సును కూడా డిజైన్ చేయడం జరిగింది. సో అది కూడా పబ్లిష్ చేస్తున్నాం కోర్స్ కూడా. ఆ కోర్స్కి ఎన్రోల్ అవ్వచ్చు, లేదు అంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని మనల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ స్పెసిఫిక్ సమస్య ఏదైతే ఉందో దాని మీద కూడా వాళ్ళు ఇది చేయొచ్చు అనండి. దానితో కూడా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ సమస్య పరిష్కారాన్ని తీసుకు ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? సో ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే మన టీం వాళ్ళని కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.